ముందుగా అందరికీ నమస్కారం. ఒక పెద్ద కోటీశ్వరాలు తన తండ్రి చివరి కోరిక ప్రకారం ఒక బికారిని పెళ్లి చేసుకుంటుంది. కానీ అతనంటే అసలు ఇష్టం ఉండదు. అయినా కూడా తండ్రి చివరి కోరిక కాబట్టి అతన్ని పెళ్లి చేసుకుంటుంది. పెళ్లి చేసుకున్నాక అతన్ని ఒక పనివాడిలా చూస్తుంది. చివరికి అతనితో ఎలా జీవిత ప్రయాణం సాగించిందో చూద్దాం. ఇక కథలోనికి వెళ్తే, దుబాయ్లో ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ శ్రీధర్ ఉండేవాడు. అతనికి చాలా కంపెనీలు ఉండేవి. అతడు సమాజంలో గౌరవప్రదమైన వ్యక్తి. శ్రీధర్కి ఒక్కగానొక కూతురు శ్రేయ. ఆమె చాలా విలాసవంతమైన జీవితం గడపటానికి అలవాటు పడిన వ్యక్తి. ఆమెకి చాలా గర్వంగా ఉంటూ ఉండేది. తన తండ్రికి చాలా ఆస్తి ఉందని, తనని ప్రజలు తన ఆస్తి అంతస్తులు చూసి తనకి గౌరవం ఇవ్వాలని అనుకుంటూ ఉండేది. చాలా పొగరు, అహంకారంతో ఉండే శ్రేయ ఎవరిని లెక్కించేది కాదు. శ్రీధర్ యొక్క జీవితం చాలా ఉన్నతంగా, సంతోషంగా గడుస్తూ ఉంది. కానీ అతనికి తన కూతురు యొక్క భవిష్యత్ గురించి ఆలోచన అంటూ ఉండేది. తన కూతురికి ఉన్న అహంకారంతో తన జీవితం ఏమైపోతుందో అని బాధపడుతూ ఉండేవాడు. ఒకరోజు శ్రీధర్ ఒక ముఖ్యమైన మీటింగ్కి అటెండ్ అవ్వటానికి బయలుదేరాడు. కానీ అనుకోకుండా ఒక దుర్ఘటన జరిగింది. అతనికి ఒక పెద్ద యాక్సిడెంట్ అయింది. దాంతో అతనికి చాలా తీవ్ర గాయాలు అయ్యాయి. ఐసీయూలో అతడు చేరాడు. శ్రేయ మరియు ఆమె తల్లి శాంత వెంటనే హాస్పిటల్కి వెళ్ళారు. డాక్టర్ అతడి పరిస్థితి చాలా క్రిటికల్గా ఉందని చెప్పారు. తల్లి కూతుర్లు ఇద్దరు ఎంతో టెన్షన్ పడుతూ ఉన్నారు. కొన్ని గంటలు వేచి ఉన్న తర్వాత శ్రీధర్ సృహలోనికి వచ్చాడు అన్న విషయం తెలుసుకొని హఠాహటిన తల్లి కూతుర్లు ఇద్దరూ లోపలికి వెళ్ళారు. శ్రీధర్ శ్రేయాతో చెప్పాడు, శ్రేయ, నాకు తెలుస్తుంది ఇక నేను బ్రతకను. కానీ నేను చనిపోయే ముందు నాకు ఒక కోరిక మిగిలిపోయింది. దయచేసి నా చివరి కోరికని తీరుస్తావా అని అడిగాడు. ఏంటి నాన్నగారు అని ఏడుస్తూ అడిగింది శ్రేయ. అప్పుడు శ్రీధర్ చెప్పాడు, శ్రేయ, నువ్వు రాజుని పెళ్లి చేసుకో. అతడు చాలా మంచి వ్యక్తి. నువ్వు అతన్ని పెళ్లి చేసుకుంటే నీ జీవితం చాలా బాగుంటుంది. అతడు నిన్ను అర్థం చేసుకుంటాడు అన్నాడు. ఆ మాటలు విని శ్రేయ ఒక్కసారిగా షాక్ అయింది. అప్పుడే అక్కడికి ఒక వ్యక్తి వచ్చాడు. అతడే రాజ్ అని అర్థమైంది శ్రేయకి. అతడు ఎవరో కూడా శ్రేయకు తెలియదు. శ్రేయ తన తండ్రికి ఏదో చెప్పబోయింది. కానీ తన తండ్రి కళ్ళల్లో నీళ్లు తెచ్చుకుంటూ, ఇది నా చివరి కోరిక, నువ్వు తీరుస్తావని ఆశిస్తున్నాను. నీకు నీ లైఫ్లో నువ్వు ఏది కావాలంటే నీ సంతోషం కోసం నేను అన్నీ చేశాను. కానీ ఈ ఒక్క కోరిక నాకు తీర్చు, నీ లైఫ్ చాలా బాగుంటుంది అంటూ చేతులు చాచాడు. ఆమె తన చేతిని తన తండ్రి చేతిలో పెట్టింది. అప్పుడు శ్రీధర్ శ్రేయ చేతిని రాజ్ చేతిలోనికి ఇచ్చి కన్ను మూశాడు. శ్రేయ ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎంతో బాధపడ్డారు. శ్రేయ ఎంతో రోధించింది తన తండ్రి మరణానికి. కానీ ఆమె మనసులో అర్థం కాని విషయం ఏంటంటే ఒక్కటి మిగిలిపోయింది. అసలు ఎవరి రాజు? తన తండ్రి అతన్ని ఎందుకు పెళ్లి చేసుకోమని చెప్తున్నాడు? అసలు రాజు గురించి తనకి ఏమాత్రం కూడా తెలియదు. రోజులు గడుస్తున్నాయి. శాంతకు మరియు శ్రేయకు ఏం చేయాలో అర్థం కావటం లేదు. ఎవరో తెలియని వ్యక్తిని ఎలా పెళ్లి చేసుకోవాలని ఆలోచిస్తున్నారు. చివరికి శాంత ఒక నిర్ణయానికి వచ్చింది. రాజుని శ్రేయతో పెళ్లి జరిపించి ఇల్లరికపు అల్లుడుగా చేసుకోవాలని నిర్ణయానికి వచ్చారు. ఈ కండిషన్ని రాజుకు చెప్పింది. ఈ కండిషన్ విన్నాక కూడా రాజ్ సైలెంట్గా ఉన్నాడు. సరే అని ఒప్పుకున్నాడు. దాంతో వాళ్ళిద్దరికీ పెళ్లి జరిగింది. పెళ్లి తర్వాత శ్రేయ రాజుని తన భర్తగా అసలు ఒప్పుకోలేకపోయింది. కేవలం తన తండ్రి మాటను గౌరవించటానికి తను ఈ పెళ్లి చేసుకుంది. కానీ అతన్ని ఆమె భర్తగా అంగీకరించడం లేదు. దాంతో ఆమె అతన్ని తనకు అసిస్టెంట్గా మార్చేసుకుంది. ఇంట్లో ఒక పనివాడిలా చూసేది అతన్ని శ్రేయ. శ్రేయ ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ ఉమెన్. కానీ ఆమె అహంకారంతో ఎప్పుడూ రాజ్ని చాలా అవమానంగా చూస్తూ ఉండేది. రాజ్ అయినా కూడా ఏమీ అనేవాడు కాదు. అతడు తన పనిని ఎంతో కష్టపడి పనిచేస్తూ ఉండేవాడు. కానీ అతడికి ఎటువంటి గుర్తింపు ఉండేది కాదు. ఒకరోజు రాత్రి శ్రేయ లేట్ నైట్ పార్టీకి అటెండ్ అయి ఇంటికి తాగి వచ్చింది. ఆమె తన కాళ్లపై తాను సరిగా నడవటానికి కూడా రావటం లేదు. కింద పడిపోతూ ఉంది.
దాంతో ఆమె కోసం వెయిట్ చేస్తూ ఉన్న రాజ్ అది చూసి ఆమెకు మద్దతు ఇవ్వాలని అనుకున్నాడు. ఆమెని తన రూమ్ వరకు పడకుండా తీసుకుని వెళ్ళటానికి అతడు సపోర్ట్ చేశాడు. ఆమెను తీసుకువెళ్ళాడు. అది చూసి తాగిన మైకంలో ఉన్న శ్రేయ అతన్ని తిట్టింది. హౌ డేర్ యూ టు టచ్ మీ అంటూ అతన్ని తిట్టి బయటికి వెళ్ళమంది. ఎన్నో మాటలు తిట్టింది. అయినా కూడా వాటన్నిటినీ నిశ్శబ్దంగా వింటూ ఉన్నాడు. అదంతా చూసి రాజుకి చాలా కోపం వచ్చింది. చెంప పగలగొట్టాలి అనుకున్నాడు. కానీ అతని కోపాన్ని అతడు అలా అంచుకున్నాడు. ఆమె రూమ్లో నుంచి కోపంగా వెళ్ళిపోయాడు. కానీ రోజు శ్రేయ ఇలాగే రావటం ప్రారంభించింది. దాంతో సహనాన్ని కోల్పోయాడు రాజ్. ఇది ఇలా ఉండగా ఒకరోజు రాజ్కి ఆరోగ్యం బాగాలేదు. దాంతో అతడు ఆఫీస్కి శ్రేయకి అసిస్టెంట్గా వెళ్ళలేదు. కానీ ఆ రోజు శ్రేయ ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఒక పెద్ద బిజినెస్ వాళ్లతో జరిగింది. అయితే అక్కడ శ్రేయ ఉన్న అహంకారంతో మాట్లాడటంతో ఆ మీటింగ్ క్యాన్సిల్ అయింది. దాంతో వారికి శ్రేయపై చాలా కోపం వచ్చింది. దాంతో వాళ్ళు శ్రేయతో అన్ని బిజినెస్ డీల్స్ని క్యాన్సిల్ చేసుకోవటంతో పాటు ఆమెను అన్ని రకాలుగా పతనం చేస్తూ వచ్చారు. ఆమె అన్ని బిజినెస్లు లాస్ అవుతూ వస్తూ ఉంది. కానీ ఈ విషయాన్ని తన మనసులోనే పెట్టుకునేది, అంతే తప్ప రాజుకి చెప్పలేదు. ఆరోగ్యం బాగయ్యాక రాజు ఆఫీస్కి వెళ్ళగా అక్కడ ఎంత లాస్ అవుతుందో గ్రహించిన రాజ్ శ్రేయతో అన్నాడు, ఎందుకు నువ్వు ఇంత లాస్ అవుతున్నా కూడా కనీసం నాకు ఒక మాట కూడా చెప్పాలనిపించలేదా నీకు అని అడిగాడు. దాంతో కోపంతో ఊగిపోయిన శ్రేయ అన్నది, నువ్వేమైనా నా బాసువా? అసలు నేను నీకెందుకు ఈ విషయాన్ని షేర్ చేయాలి? నువ్వు నా దగ్గర ఒక అసిస్టెంట్ మాత్రమే, అంతకు మించి ఎక్కువ కాదు, అంతకు మించి ఎక్కువగా నువ్వు అసలు ఊహించుకోవద్దు అంటూ కోప్పడింది. దాంతో కోపం వచ్చిన రాజు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అతను ఆమె లైఫ్లో నుండి కూడా వెళ్ళిపోయాడు. ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు శ్రేయ. వెళ్తే వెళ్ళిపోయాడు. ఎవరో ముక్కుమొహం తెలియని ఒక అనామకుణ్ణి నా భర్తగా నేను ఎలా ఊహించను? అటువంటిది అతడు ఇంకా నాపై పెత్తనం చేయాలనుకుంటున్నాడు అని అతని గురించి పట్టించుకోలేదు. ఆ తర్వాత బిజినెస్లో లాస్ రావడంతో ఆమెకు బిజినెస్ని తిరిగి పునరుద్ధరించడానికి డబ్బులు కావాల్సి వచ్చింది. దాంతో ఆమె బ్యాంకు నుండి లోన్ తీసుకుంది. అలా లోన్స్ తీసుకుని బిజినెస్ని రన్ చేసినా కూడా ఆమె ఎంతో లాస్ అయింది. దాంతో ఆమె తనకు ఉన్న అన్ని బిజినెస్లో లాస్ అవ్వటంతో బ్యాంక్ లోన్స్ కట్టలేని పరిస్థితికి ఏర్పడింది. దాంతో బ్యాంక్ వాళ్ళు ఆ బిజినెస్ అన్నిటినీ సీజ్ చేశారు. అయినా కూడా వాళ్ళ అప్పు తీరకపోవటంతో ఆ ఇంటిని కూడా సీజ్ చేశారు. దాంతో శ్రేయ ఒక్కసారిగా షాక్ అయింది. తనకున్న డబ్బు గర్వం అంతా కూడా ఇప్పుడు తొలగిపోయింది. ఒక్కసారిగా ఆకాశం నుండి భూమిపైకి పడ్డట్టుగా అయిపోయింది తన పరిస్థితి. ఇప్పుడు తను ఎక్కడికి వెళ్ళాలి? ఎలా గడపాలి? అసలు తనకంటూ ఏ ఒక్కరికి ఆప్యాయతలు గల వారిని ఊహించుకోలేదు. తన పొగరితో అందరినీ దూరం చేసుకుంది కాబట్టి ఇప్పుడు ఏ కష్టకాలంలో తన్ని ఎవరూ కూడా ఆదుకోరు. కానీ ఇప్పుడు తను ఉన్నట్టుండి రోడ్డుపైకి వచ్చింది. ఇప్పుడు తన తల్లి ఎక్కడికి వెళ్ళాలి, ఎలా ఉండాలో అర్థం కాని పరిస్థితి. గట్టిగా ఏడవటానికి కూడా ఆమెకు రావటం లేదు. ఎందుకంటే ఆమె చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ ఒక్కరోజు ఏడవలేదు కదా. అందరినీ ఏడిపించటం తప్ప. తనకున్న ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేసింది, సహాయం చేయమని అడిగింది. కానీ ఎవ్వరూ కూడా ముందుకు రాలేదు. శ్రేయ తల్లి మాత్రం చాలా బాధపడుతూ ఉంది. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? ఇంతలా దిగజారిపోయింది మన పరిస్థితి అనుకుంది. అప్పుడు ఆమెకు ఒక ఆలోచన వచ్చింది. అల్లుడు గారు ఎంతో మంచివారు. మనం ఎంత అతన్ని అగౌరవపరిచినా కూడా అతడు ఏనాడు కూడా నిన్ను పల్లెత్తి మాట అనలేదు. నిన్ను భార్యగా ఎంతో ప్రేమగా చూసుకునేవాడు కాబట్టి అతడు ఈసారి మనకు తప్పక సహాయం చేస్తాడు అని నాకు నమ్మకం ఉంది. కాబట్టి నువ్వు మనకు జరిగిన విషయాన్ని రాజుకి తెలియచేయి అని శ్రేయకు చెప్పింది. తల్లి మాటలు వినగానే చాలా కోపం వచ్చింది. అమ్మా, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? అతడు మనకంటే బికారి. మన దగ్గరే అతడు అసిస్టెంట్గా చేస్తూ ఉన్నాడు. అతడు మనకే సహాయం చేస్తాడు అన్నది శ్రేయ. అది కాదమ్మా, ఇప్పుడు మనకు ఉండటానికి కనీసం నిలువ నీడ కూడా లేదు. కనీసం అతడు మనకి ఆసరాగైనా ఉంటాడు కదా. అయినా అతడు ఎంత కాదనుకున్నా నీ భర్త. ఒకసారి ఫోన్ చేయి అంది. కానీ శ్రేయకున్న ఆత్మాభిమానం పొగరుతో ఆమె ఫోన్ చేయలేదు. దాంతో శ్రేయ తల్లి రాజుకు ఫోన్ చేసి ఏడుస్తూ అల్లుడు గారు అంటూ సంబోధిస్తూ జరిగిందంతా చెప్పింది. అప్పుడు రాజ్ చాలా కూల్గా, సరే మీరేం బాధపడకండి, మీరు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? నేను వస్తాను, మిమ్మల్ని తీసుకువెళ్తాను మా ఇంటికి అని చెప్పాడు. కొద్దిసేపట్లో
వారి ముంగట ఒక పెద్ద ఫార్చునర్ కారు ఆగింది. ఎవరో ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ తనకు సపోర్ట్ చేయడానికి వచ్చినట్టున్నాడు అని ఆశతో చూస్తూ ఉండిపోయింది శ్రేయ. కానీ ఆ కారులో నుంచి దిగింది మరెవరో కాదు, ఆమె భర్త రాజ్. అది చూసి శ్రేయకు నోట మాట రాలేదు. కళ్ళు పెద్దదిగా చేస్తూ అలానే చూస్తూ ఉండిపోయింది. రాజ్, ఈ కారు ఎవరిది అని అప్రయత్నంగానే అడిగింది. మీరైతే ముందు రాండి, కూర్చోండి, వెళ్దాం ఇంటికి అన్నాడు. అలా వాళ్ళని ఒక ఇంటికి తీసుకువెళ్ళాడు. ఆ ఇల్లు ఒక పెద్ద రాజ్భవనంలా ఉంది. ఆ ఇల్లు చూసి శ్రేయ కళ్ళు ఆశ్చర్యంలో మునిగిపోయాయి. శ్రేయ తల్లి కూడా ఆశ్చర్యపోయింది. అసలు ఎవరిది ఈ ఇల్లు? రాజు యొక్క బాస్ వాళ్ళదా? రాజు ఇక్కడ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడేమో. ఇతడికి ఇక్కడ ఏదో ఒక గది ఉండటానికి బహుశా ఇచ్చి ఉంటారు. ఆ గదిలో ఉండటానికి తమను తీసుకువెళ్తున్నాడు అని వాళ్ళు అనుకున్నారు. రాజు వాళ్ళని సోఫాపై కూర్చోమని చెప్పాడు. పని వాళ్లతో చెప్పి వాళ్ళకి డ్రింక్స్ ఇప్పించాడు. ఆ తర్వాత రాజు వాళ్లకు గదిని చూపించాడు. ఇది మీ ఇల్లే అనుకోండి, మీరు ఇక్కడ చాలా సౌకర్యవంతంగా ఉండవచ్చు అని చెప్పి అతను పైన తన గదిలోనికి వెళ్ళిపోయాడు. అక్కడే ఉన్న పని వాళ్ళని శ్రేయ అడిగింది, అసలు ఎవరిది ఇల్లు? రాజు ఇక్కడ ఏం చేస్తాడు అని అడిగింది. అప్పుడు ఆ నౌకర్లు చెప్పారు, ఇల్లు రాజ్ సార్ది అన్నారు. ఆ మాటలు విని షాక్ అయ్యారు ఆ తల్లి కూతుర్లు. అవును, అసలు రాజు ఏం చేస్తాడు? అతడు అసిస్టెంట్ కదా అడిగారు. అతడు అసిస్టెంట్ ఏంటమ్మా, అతడు ఎన్నో బిజినెస్కి అధిపతి, 1000 కోట్ల ప్రాపర్టీస్ ఉన్నాయి అతడికి అని చెప్పారు. ఆ మాటను విని నోరెళ్ళ పెట్టారు ఆ తల్లి కూతుర్లు. ఇంత గొప్ప ధనవంతుడు ఎందుకు ఒక బికారిలా తమ వద్ద ఉన్నాడు? ఎందుకు తమంత మాటలు అంటున్నా కూడా ఏనాడు నోరు మెదపలేదు అని అర్థం కాలేదు వాళ్లకు. ఆ తర్వాత రాజు వచ్చాడు. అప్పుడు రాజుని అడిగారు, రాజు, నువ్వు ఎందుకు ఇంత పెద్ద విషయాన్ని మా దగ్గర దాచావు? అసలు నువ్వెవరు అని అడిగింది శ్రేయ. అప్పుడు రాజ్ చెప్పాడు, నేను మీ నాన్నగారి బిజినెస్ పార్ట్నర్ని. మీ నాన్నగారు ఎంతో మంచి వ్యక్తి. అతడు ఎప్పుడూ ఒక విషయంకి బాధపడుతూ ఉండేవాడు. ఆ విషయం నీ గురించి. నీకున్న డబ్బుతో వచ్చిన అహంకారం, పొగరుతో నీ జీవితం ఎలా ఉంటుంది అని అతను బాధపడుతూ ఉండేవాడు. ఆ రోజు మీ నాన్నగారు నేను ఒక బిజినెస్ మీటింగ్కి అటెండ్ అయ్యి ఎవరి కారులో వాళ్ళు వెళ్తూ ఉన్నాం. ఆ సమయంలో మీ నాన్నగారికి యాక్సిడెంట్ అయ్యింది. అప్పుడు నేనే మీ నాన్నగారిని హాస్పిటల్లో చేర్చాను. మీ నాన్నగారిని హాస్పిటల్లో జాయిన్ చేసిన విషయాన్ని నేనే మీకు తెలియచేశాను. అప్పుడు మీ నాన్నగారు నాతో చెప్పారు, రాజ్, నీకు నా కూతురు గురించి అన్ని విషయాలు తెలుసు. నేను ఎల్లప్పుడూ నా కూతురు గురించి చెప్తూ ఉంటాను. తను చాలా మంచి అమ్మాయి, కానీ డబ్బుందన్నా తన కూతురి అహంకారంతో తన జీవితం పాడయ్యే అవకాశం ఉంది అంటూ నన్ను అడిగారు. నేను అతని మాటలు కాదనలేకపోయాను. అందుకే నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాను. అదంతా విన్న శ్రేయ అడిగింది, మరి నువ్వు ఇంత గొప్పధనవంతుడు కదా, మరి ఏమీ లేనివాళ్ళ మా ముందు ఎందుకున్నావు అని అడిగింది. అప్పుడు రాజ్ చెప్పాడు, నేనెప్పుడూ మీకు నేను లేనివాడిని అని ఎప్పుడూ కూడా మీకు చెప్పలేదు. ఆ రోజు మీ నాన్నగారు చనిపోయాక కొన్ని రోజుల తర్వాత నన్ను మీరు ఇంటికి పిలిపించారు. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలి అంటే నాకు ఒక కండిషన్ పెట్టారు మీరు. మీకు గుర్తుకు లేదా? నేను ఇల్లరికపు అల్లుడుగా రావాలని, పైగా ఈ ఇంట్లో ఎవరికీ కూడా ఎదురు చెప్పకూడదు అని, నీకు అసిస్టెంట్గా ఉండాలని, ఇవన్నీ ఒప్పందాలకు ఒప్పుకుంటేనే పెళ్లి జరుగుతుంది అని చెప్పారు. వాటన్నిటికి కూడా నేను కేవలం మీ నాన్నగారి పైన ఉన్న అభిమానంతో ఒప్పుకున్నాను. పైగా నిన్ను చూశాక నువ్వంటే కూడా నాకు ఇష్టం ఏర్పడింది. పెళ్ళయ్యాక నిన్ను మార్చుకుందాంలే అనుకున్నాను. అందుకే నేను అన్ని కండిషన్స్కి ఒప్పుకున్నాను. పెళ్లి తర్వాత నీకు అసలు నిజం చెప్పే అవకాశం నువ్వెప్పుడూ కూడా నాకు ఇవ్వనే లేదు. ఒక పనివాడిలా, ఒక అసిస్టెంట్గా మాత్రమే చూసేదానివి. దాంతో 1 సంవత్సరం వరకు నేను నీతో పాటు ఉండి నీలో మార్పు తేవాలనుకున్నాను. అప్పుడు నిజం చెప్పాలి అనుకున్నాను. కానీ నువ్వు కేవలం పెళ్ళైన 5-6 నెలల్లోనే నా మనసుని విరిచేశావు. అందుకే నేను నీకు చెప్పలేదు అంటాడు. ఆ మాటలన్నీ విన్నా శ్రేయ కళ్ళల్లో నుండి నీళ్లు తిరిగాయి. మొదటిసారి ఆమె గర్వం పోయి క్షమాపణ అడిగింది రాజుని. ఆమె అంటే ఇష్టంతో రాజు కూడా ఆమెను క్షమించాడు. ఇప్పుడు వాళ్ళిద్దరూ అన్యోన్యంగా ఉంటున్నారు. రాజు తన బిజినెస్ని చూసుకుంటూ ఉన్నాడు. అలాగే శ్రేయ తన తండ్రి బిజినెస్లు చూసుకోవటానికి రాజు ఆర్థికంగా సహాయం చేశాడు. దాంతోపాటు ఆమెకు సహనం, మాట తీరు, ఇతరులకు గౌరవం ఇవ్వటం ఎంత ఇంపార్టెంటో తెలియచేస్తాడు. ఆమె బిజినెస్లో ఎన్నో మెలకువలను రాజు ఆమెకు నేర్పించాడు. దాంతో ఇప్పుడు శ్రేయ బిజినెస్ చాలా బాగా రన్ చేస్తుంది. ఇప్పుడు ఆ భార్యాభర్తలు ఇద్దరు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.